హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో మేము మొన్న రాజమండ్రి నుంచి తెచ్చిన లోటస్కి అయితే కొత్త బడ్స్ వచ్చినాయి. ఇంతకుముందు మన లోటస్ పండు పరిస్థితి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను యారో మార్క్ చేశాను. దాంట్లో అయితే ఇంతకుముందు తెచ్చిన పింక్ కలర్ లోటస్, అది కూడా రాజమండ్రి నుంచే తెచ్చాం. అది అందులో ఉండేది మొత్తం పోయిందనమాట. మొన్న రీసెంట్గా అది మొత్తం క్లీన్ చేసుకొని టబ్లో మళ్ళీ కొత్త మట్టి ఫిలప్ చేసి ఒక ట్యూబర్ ఉంటే పెట్టాను, కానీ అసలు రాలేదు. చూస్తున్నారు కదా, ఎంటీగానే ఉంది. ఇంకా అందుకని చెప్పి మొన్న ఊరు వెళ్ళినప్పుడు మేము కడియం నర్సరీకి వెళ్ళాం. అందరికీ తెలిసిందే కదా, నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ రోజు మేము లోటస్ కొన్నాం. ఆ వీడియో చూసిన వాళ్ళు చూసే ఉంటారు. ఆ లోటస్ అయితే ఇప్పుడు మనం ఇంటికి తెచ్చిన తర్వాత కొత్త బడ్స్ అయితే వచ్చాయి. మేము పింక్ కలర్ లోటస్ కొన్నామన్నాం కదా, ఆ ప్లేస్లోనే ఈ లోటస్ అది తీసేసి ఇది పెట్టాం పాండ్లో. మీరు చూసారు కదా, ఆ రోజు మనం కొన్న లోటస్ అయితే ఇది. పింక్ కలర్ పోయిందని చెప్పి ఇంకా ఇప్పుడు అడిగితే పింక్లు ఏమన్నారు, ఇంక వైటే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి వైట్ ఇలా చూస్తున్నారు కదా, ఆ రెండు బడ్సే ఉన్నాయి. మనం కొన్నప్పుడు 1500 పెట్టుకున్నందుకు ఇది ఫలితం ఇచ్చింది. తెచ్చిన తర్వాత అయితే ముందు కొన్నదైతే పింక్ లోటస్ ఒక్క ఫ్లవరే వచ్చింది, తర్వాత ఇంకా పోయింది. మేము కూడా అప్పుడు నాచు ఎక్కువ పట్టేసి ఇంకా కేర్ తీసుకోలేదు. ఇప్పుడు మరి ఇంకా ఇది మధ్యలో పెట్టాం. చూస్తున్నారు కదా టబ్, ఇప్పుడు ఈ రెండు టబ్లు చిన్నవైపోయినాయి. ఇది మొత్తం ఫుల్గా ఆకులు అయితే వచ్చినాయి. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మొగ్గ ఒకటి కాదు 3 మొగ్గలు వచ్చినాయి. ఇదైతే రాజమండ్రి నుంచి తెచ్చిన లోటస్, అదే వైట్ లోటస్ తెచ్చాం కదా. అది మా వారు ఫస్ట్ ఇది చూశారు, మనం తెచ్చిన తర్వాత కొత్త బగ్ అయితే వచ్చింది అని చెప్పి. కానీ నేను ఈరోజు లోటస్ అక్కడ ఉంది కదా, అది కోయడానికని వచ్చాను. అది కోయడానికని అటువైపుకి వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించింది. ఇది దీనికన్నా పెద్దగా ఉంది. మేము ఇది చూసాం, కానీ ఇది అప్పుడు ఆకు కింద ఉండిపోయింది అనుకుంటా, చూడలేదు. కొత్తది వస్తే మనసుకు చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇప్పుడు వీడియో తీయడానికి వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఈ ఆకు మధ్యలో ఇది కనిపించింది. భలే గ్రోత్ వచ్చింది ఈ ప్లాంట్ అయితే మన దగ్గర. ఇంకా మేము దీనికి ఏదన్నా ఫెర్టిలైజర్ ఇద్దాము, ఆకులు ఇలాగా చీడ పట్టేసినాయి కదా అనుకుంటున్నాం. కానీ ఈలోపు ఆకులు కూడా చాలా నీట్గా గ్రో వచ్చింది, ప్లాంట్ కూడా బాగా ఎదిగిందనమాట.